ఓవల్ ఆఫీస్ నుంచి జూకర్బర్గ్ను గెంటేసిన ట్రంప్ మీటింగ్కు పిలిచి మరీ అవమానం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైట్ హౌస్లోని అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీస్లో మార్క్ జూకర్బర్గ్కు అవమానం జరిగింది. ఓ మీటింగ్కు పిలిచి ఆయనను మధ్యలోనే గెంటేశారు. మెటా చీఫ్ మార్క్ జూకర్బర్గ్ను సమావేశానికి పిలిచి ట్రంప్ అవమానించారన్న ప్రచారం జరుగుతుంది. ట్రంప్ నిర్వహిస్తున్న సమావేశం హాల్లోకి జూకర్బర్గ్ వచ్చారు. అక్కడ సైనికాధికారులతో ట్రంప్ సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో ట్రంప్ సూచనల మేరకు ఓవల్ ఆఫీస్ నుంచి జూకర్బర్గ్ను సిబ్బంది బయటకు తీసుకుని వెళ్లారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందన్నది బయటకు రాలేదు. కానీ కొత్తగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా చెబుతుంది. అమెరికా వైమానిక దళం 6వ తరం ఫైటర్ జెట్ F-47 స్టెల్త్ ఫైటర్ జెట్ గురించి చర్చించేందుకు ట్రంప్ సైనిక నాయకులతో ఓ అత్యంత రహస్య సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో జూకర్బర్గ్ అనుకోకుండా ఓవల్ ఆఫీసులోకి ప్రవేశించారు. ఇది సైనిక నాయకులలో ఆశ్చర్యం, ఆందోళనను కలిగించిందని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు జూకర్బర్గ్ అనుకుని ప్రవేశ రహస్య సమాచారం లీక్ అవుతుందని, అందువల్ల ఆయన్ని బయటికి వెళ్లమని కోరారు. జూకర్బర్గ్తో పాటు ఓ యువ సహాయకుడు సమావేశంలోకి ప్రవేశించి ట్రంప్కు ల్యాప్టాప్లో ఏదో చూపించి వెళ్లిపోయాడు. అదే సమయంలో ట్రంప్ సెల్ ఫోన్ కొన్నిసార్లు రింగ్ అయినట్లు అమెరికా మీడియా చెబుతుంది. అంటే ఓవల్ ఆఫీసులో భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని సైనిక అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ట్రంప్ తన ఓవల్ ఆఫీస్ను గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్గా చెబుతుంటారు. ఎందుకంటే అక్కడ నిరంతరం సందర్శనలు, సలహాదారులు, సిబ్బంది రాకపోకలు జరుగుతుంటాయి. ఇతర అధ్యక్షుల పరిపాలనలో ఓవల్ ఆఫీస్లోనికి సాధారణంగా ఎక్కువ మంది అడుగు పెట్టలేకపోయేవారు. ట్రంప్ పరిపాలనలో ఇది స్నేహితులు, సలహాదారులు, క్యాబినెట్ సెక్రటరీలతో బిజీగా ఉంటుంది. జూకర్బర్గ్ మెటాలో ఫ్యాక్ట్ చెకింగ్ కార్యకలాపాలను తగ్గించడం, UFC అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు డానా వైట్ను మెటా బోర్డులో నియమించడం వంటి చర్యలు తీసుకున్నారు. అయితే జూకర్బర్గ్ను సమావేశం నుంచి బయటకు పంపలేదని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ను కలిసేందుకు వచ్చిన ఆయన బయట వెయిట్ చేస్తున్నారని చెప్పారు. గెంటేశారన్నది లేకపోతే మిలిటరీ సమావేశంలో పాల్గొన్నారని మిస్లీడ్ చేయడమే అని అంటున్నారు.